హలో హాయ్, నేను మీ గాయత్రిని ఒక మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఆల్మోస్ట్ వినాయక చవితి 4 days కంప్లీట్ అయిపోయింది కదా. సో రేపు అనేది వినాయకుడు నిమజ్జనం జరుగుతుంది కాబట్టి మేమైతే ఈవినింగ్ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఫస్ట్ అయితే లక్ష్మీ ప్యారడైజ్ దగ్గరికి వెళ్ళాము. సో ఒక గుహలాగా తయారు చేసి అక్కడ లోపల వినాయకుడు పెట్టున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు స్టార్టింగ్లోనే. సో శివుడికి నీళ్ళతో అభిషేకం చేస్తూ లోపల స్వామివారు. సో అలాగే సెకండ్ వినాయకుడు వచ్చి మదీనా కాంప్లెక్స్ రంగనాయలపేట ఆ స్ట్రీట్లో వస్తుంది. అక్కడ క్లౌడ్స్ వినాయకుడు అని చెప్పచ్చు, చాలా బాగున్నారు. సో తర్వాత పాత బజార్ స్ట్రీట్లో సో అక్కడ ఒక వినాయకుడు ఉన్నారు. అలాగే ఇక్కడ సో మన విష్ణుమూర్తి ఎలా పడుకో ఉన్నారో సో అలాగా వినాయకుడు అవతారం ఉంది. పైనంతా చూడొచ్చు మూను, క్లౌడ్స్. సో చాలా చక్కగా ఉంది ఇక్కడ. సో అక్కడ ఒక లైట్గా స్నో వస్తున్నట్టు చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ వినాయకుడిని చూసినప్పుడు. ఏదో ఒక స్వర్గలోకంలోకి వెళ్ళినంత అనిపించేసింది. సో నేను, మా పాప, మా హస్బెండ్ అయితే అక్కడ నిల్చొని చూస్తూనే ఉన్నాం. సో కిందంతా చూడండి ఇలాగా దూత్తో రెడీ చేస్తున్నారు, అంతా స్నో లాగా అనిపించింది, బాగుంది. సో అలాగే ఇదొక వినాయకుడు, ఇది కూడా చాలా బాగున్నారు. బొజ్జగనపయ్య చాలా ముద్దుగున్నాడు. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు మూషికము ఎలుకని, చాలా బాగుంది. అక్కడైతే ప్రోగ్రామ్ ఏదో జరుగుతూ ఉంది. అలాగే ఇదొక వినాయకుడు, ఇక్కడ విష్ణుమూర్తి వినాయకుడు పాచికలు ఆడుతున్నట్టు చాలా చక్కగా అది కూడా రెడీ చేశారు. యాక్చువల్గా మేము ఇవాళ వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ వినాయకుడిని చూడడానికే వెళ్ళాము. బట్ అవన్నీ అంటే ఈ అడ్రస్ తెలియక అవన్నీ చూసుకుంటూ వచ్చాము. ఇది వచ్చి అటు సైడ్ బ్యాంక్ ఆఫ్ బరోడా సైడ్ ఉంటుంది. సో ఒక ఫారెస్ట్ ఎలా ఉంటుందో అలా రెడీ చేశారు. కింద అయితే వాటర్, దాంట్లో టాటాయిస్ ఉంది, అలాగే ఫిషెస్ ఉన్నాయి. చిన్న విగ్రహం మిడిల్లో పెట్టారు, మధ్యలో ఒక స్నేక్ లాగా సెట్ చేశారు. నిజంగా ఫారెస్ట్లో ఇక్కడ ఒక మంకీ, ఇలా అంతా భలే సెట్ చేశారు. చాలా బుజ్జి కనపయ్య, చాలా క్యూట్గా ఉన్నాడు. కొన్ని రకాలైన పక్షులు ఉన్నట్టు బాగుంది. సో టాటాయిస్, ఫిషెస్ ఇవన్నీ చూసినప్పుడు ఒక రకమైన హ్యాపీనెస్ అనిపించింది నాకైతే. మా పాపకు కూడా చూపించాము, చాలా బాగుంది. సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఊర్లో ఎలా ఉన్నారు వినాయకుడు నాకు అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ.